తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత బల్కా సుమన్. చెప్పు చూపిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద కొన్ని బూతు పదజాలంతో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశంగా, తీవ్ర దుమారంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవణ్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్. చెప్పు చూపిస్తూ బూతు పదజాలంతో ఆయన నిన్న రెచ్చిపోయి మాట్లాడారు. ఏంటి సార్, అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అంటే ఒక ప్రజాప్రతినిధిగా చేసినటువంటి వ్యక్తి, ఎన్నో పదవుల్లో చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారిని అలా వివాదాస్పదంగా బూతు పదజాలంతో నిందించడం కరెక్టా అంటే ఏం చెప్తారు? రైట్ అండి. ఇక్కడ ఇది విస్తృతంగా చెప్పాలంటే పెద్ద మ్యాటర్ ఉంది. దీంట్లో సింపుల్గా చెప్పాలంటే ఇత్తు ముందా చెట్టు ముందలా అంటే ఏం సమాధానం చెప్తామో అలాగే ఎవరు ఫస్ట్ పరుష పదం వాడారు, ఎవరు దిగజారిన పదాలు మాట్లాడారు అంటే ఒకరినొకరు ఇరు పార్టీ వాళ్ళు ఆరోపించుకుంటున్నారు. నిజంగా కూడా అది వాస్తవం. ఎవరు మొదలనేది చెప్పలేని పరిస్థితుల్లో ఒకరు దిగజారితే అంతకన్నా ఎక్కువ ఇతరు వాళ్ళు దిగజారడం, మళ్ళీ అంతకన్నా ఎక్కువ వాళ్ళు దిగజారడం. వాస్తవానికి బల్కా సుమన్ గారు చేసిన వ్యాఖ్యలను నేను ఏకీభవించను. కొంచెం సమయం పాటిస్తుంటే బాగుండేది, హుందాగా ప్రవర్తించుంటే బాగుండేది. కానీ కొన్ని సందర్భంలో రోగం తగ్గటువంటి వైద్యం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వాక్యం వాస్తవానికి తప్పు పట్టాలంటే మొదట పట్టాల్సింది రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే ఉన్నతమైనటువంటి హోదాలో, పవిత్రమైనటువంటి పదవిలో కూర్చొని మాట్లాడాల్సిన విషయం పరిజ్ఞానం లేకపోవడం వల్ల మనం చూసాం. దావోస్ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు ఒకటి అడిగితే ఈయన ఒక సమాధానం చెప్పడం, అవన్నీ కూడా ఒకవేళ సమాధానం తెలియకపోవచ్చు, భాష రాకపోవడం ఇక్కడ సమస్య కాదు. మనకి విషయ పరిజ్ఞానం లేదు, డిఫెన్స్ చేయడం రాదనేది అందరికీ అర్థమైపోయింది. ఒక బఫూన్గా తెలంగాణ ముఖ్యమంత్రి ఒక బఫూన్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నిరూపించి వచ్చాడు. అది రాజకీయ నేపథ్యం, వేరు విషయం. అయితే అట్లా ఉన్నత పదవులు ఉన్న వారు హోందాగా ప్రవర్తించాల్సి పోయి విషయ పరిజ్ఞానం లేనప్పుడు ఎదుటి పార్టీ వాళ్ళని విమర్శించాలనుకున్నప్పుడు దాని దగ్గర ప్రశ్నలు, సమాధానాలు లేదా అంకెలు ఎక్కాలతోటి ఆ అంకెలతోటి సమాధానం చెప్పాలే. కానీ దానికి అతను మాట్లాడినటువంటి పరుష పదజాలం రండ అని పదే పదే ఉచ్చరిస్తూ మాట్లాడిన విధానం కూడా నేను ఏకీభవించను. అందుకే గతంలో మొన్న వారం రోజుల కింద కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. నేను అన్నప్పుడు కేటీఆర్ గారిని విమర్శించాను, నేను కూడా తప్పు పట్టాను. కనకము సింహాసనం మీద సొనకమును కూర్చోబెట్టడం ఎలా అని. నిజంగా ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి ఎంత హుందాగా ఉండాల్సింది పోయి అతను మాట్లాడిన తీరు, బంద పెడతాము, చంపుతాము, నరుకుతాము, కొనవు పీరుతూ ఉన్నారు, ఇట్లా మాట్లాడుతూ ఎవరు రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొట్టండి, బహిరంగంగా మంత్రులు అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక మంత్రి స్థాయి వ్యక్తి వాళ్ళ అనువుగా అయినటువంటి వాళ్ళ బ్లాక్ మెయిలర్, వాళ్ళ పెయిడ్ మీడియా అయినటువంటి ఒక మీడియా సంస్థ కూడా మీరు ప్రశ్నిస్తే చెప్పులు తీసుకుని కొట్టండి, ఇట్లా మాట్లాడే తీర్పులు చూస్తున్నాం. అంటే అది హర్షణీయం కాదు. ఇక్కడ సుమన్ గారు మాట్లాడింది హర్షణీయం కాదు. వాస్తవం ఉన్నతమైన రాజకీయాలు చూడాలనుకున్నట్టు ఈ తరం వాళ్ళకి, రాజకీయంలో రావాలనుకున్న వారికి ఇలాంటి సంఘటనలు, ఇలాంటి భాషను చూసిన తర్వాత ఈ భాష మాకు రాదే, మేము మాట్లాడలేము, మేము రాజకీయాలకు రాలేము అనే ఆలోచనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత ఒక డిప్లొమేట్గా పొలిటికల్ సైన్స్ చేసి రాజకీయం రావాలని చూస్తున్న తరుణం, అలాంటి జనరేషన్ రావాలని కోరుకుంటున్న ఈ తరుణంలో ఇట్లాంటి దిగజారిన పదజాలంతో, ఏతుబద్ధమైనటువంటి విధానం లేక, విషయ పరిజ్ఞానం లేసి డిఫెన్స్ చేయలేక, వాస్తవాలని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ తన దగ్గర ఎబిలిటీ లేదని, సామర్థ్యం లేదనే విషయాన్ని ఈ పదజాలంతో గట్టిగా మాట్లాడడంతో దాన్ని కొంతవరకు బుల్లో చేయగలుగుతారేమో. కానీ సమస్య నుంచి అయితే ప్రజలకి పరిష్కారం చూపించే నాయకులు అయితే కాదు వీళ్ళు. అందుచేతనే రాజకీయాలు దిగజారుతున్నాయని నా వ్యక్తిగత అభిప్రాయం. మొత్తం మీద ఇక్కడ సుమన్ గారు మాట్లాడింది నేను ఏకీభవించను, తప్పుగానే భావిస్తాను. అంతకుముందు సుమన్ గారు తప్పుపడటానికి ముందు ఏదైనా చర్య కానీ లేదా కేసు పెట్టాలన్నా కూడా ముందు అంతకుముందు మాట్లాడినటువంటి భాష ఉపయోగించినటువంటి పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, హోదా అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండాల్సిన వ్యక్తులు వ్యక్తిగతంగా తీసుకొని ఇష్టం వచ్చిన వ్యక్తిగత దూషణలు చేయడం, చంపడాలు, బంద పెడతాను, పాతి పెడతాను, తొక్కుతాను, చెప్పు తీసుకొని కొడతాను పదజాలం వాళ్ళు వాడడం కూడా సమంజసమైనది కాదు. వాళ్ళు ఎంతో అంటే కేసీఆర్ని కాదని వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువ వీళ్ళు చేయాలని ప్రయత్నం చేయాలి, అంతకన్నా ఎక్కువ చేయడానికి మానుకొని చేయలేని తనాన్ని రకరకాల మభ్యపెట్టి ఈరోజు చూస్తున్నాం. నల్గొండలో 150 సంవత్సరాల కింద బ్రిటిష్ చట్టాలు తీసుకొచ్చి ఈరోజు అప్లై చేస్తున్నారు, అమలు చేస్తున్నారు.
ఈ విధంగా కేసీఆర్ దమనకాండ చేస్తున్నానే కదా నిన్ను ఎన్నుకుంది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న రాత్రి నుంచి ఉద్యమం విద్యార్థులందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారు. ఒకవైపు ఆచార్య రంగా యూనివర్సిటీలో ఉద్యమ బాట పట్టింది. రోజొక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, రోజొక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ విషయాలు రాసిన మీడియా ఛానల్ని, ప్రశ్నించే మీడియా ఛానల్ని ఇంటరాగేషన్ పేరు మీద పిలిస్తే అబ్జెక్షన్ చెప్తున్నాయి పోలీసు డిపార్ట్మెంట్స్. ఈ విధంగా చేస్తున్నప్పుడు ప్రజల విశ్వాసం నుంచి దూరంగా వెళ్ళడానికి ఏమాత్రం సమయం పట్టదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ ఇవన్నీ చూస్తున్నారు. గత పాలనకు ఈ 60 రోజుల పాలనకు చూస్తున్నారు. మొత్తం మీద వీళ్ళ దిగజారిన భాషా విధానం, వాళ్ళు పరిపాలిస్తున్న విధానం అంతా కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి ఎవరైనా సరే, ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా రేపు కాంగ్రెస్ పార్టీకి తగిన మూల్యం అయితే చెల్లించుకోక తప్పదు. ఓకే, శ్రవణ్ గారు, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసుకోవడం అనేది సహజంగా జరుగుతూ వస్తుంది రాజకీయ నాయకుల మధ్య. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అసలు వ్యక్తిగత విమర్శలకు దిగడం అనేది చూస్తూ ఉన్నాం. దానికి తోడు నిన్న అసలు బల్కా సుమన్ కొడకల్లారా అంటూ సంబోధించడం, దానికి తోడు చెప్పు చూయించి మాట్లాడడం, పరుష పదజాలంతో నిందించడం, ఇవి ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈనాటి పరిణామాలు చాలా దురదృష్టకరం. ఇంకా మన తెలంగాణ రాజకీయాలు అయితే కొంచెం సముచితంగా చెప్పుకోవచ్చు, అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పోల్చుకుంటే. ఎందుకంటే అక్కడ మొత్తం వ్యక్తిగత దూషణతో పాటు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, లేడీస్తో కూడా బజారుకి ఇచ్చేసి రకరకాలైనటువంటి గ్యాసిప్స్, ఏదో తప్పుడు కథనాలు క్రియేట్ చేసి పర్సనల్గా వాళ్ళని పోలరైజ్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా అశ్లీలంగా రాస్తున్నట్టు వైనాలు కూడా చూస్తున్నాం. తెలంగాణలో మాట్లాడుకునేటప్పుడు ఈ భాష ప్రయోగాలు చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటి, బల్కా సుమన్ గారు ఒక్కటే కాదు, ఆయన చూపించిన విధానమే కాదు, అంతకుముందు మంత్రి కోమరెడ్డి గారు కూడా అదే విషయాన్ని మాట్లాడారు. చెప్పు తీసుకుని కొట్టండి ఎవరైనా అడుగుతాడు. కొండం ప్రభాకర్ గారు కసిరించడం మన మీడియాలో సాక్షాత్ చూపిస్తున్నాం. సీతక్క గారు మాట్లాడిన విధానం కూడా చూశాం. అందరూ కూడా తమ స్థాయిని మర్చిపోయి వాళ్ళ ఒక పదవి ఉన్నతమైన హోదాలో ఉన్నామని చూశాం. చాలా డిబేట్లో కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినటువంటి, నేను పొలిటికల్ అనలిస్ట్ ఛానల్స్కి వెళ్తున్నాను కదా, చాలా డిబేట్లకు వెళ్తున్న కాంగ్రెస్ మాట్లాడడానికి వచ్చే ప్రతినిధులు కూడా వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం, వాడు వీడు అని పదప్రయోగాలు చేయడం చాలా చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి 60 రోజుల్లోనే కేసీఆర్కు 10 ఏళ్ల పాలన అహంకారం పెరిగిందని చెప్పినట్టు వీళ్ళు ఈ 60 రోజులు అంతకన్నా ఎక్కువ అహంకారాన్ని ప్రదర్శిస్తూ అంతకైనటువంటి పదప్రయోగాలు చేస్తున్నారు. ఇద్దరు కూడా సంయమనం పాటించి, ఇక్కడ ముందే చెప్పినట్టు ఇత్తు ముందా చెత్తు ముందా అన్నట్టు, నువ్వు పార్టీ ఫస్ట్ నువ్వు తిట్టావా బూతులు, నేను తిట్టాను కాకుండా ఇద్దరు కూడా ఉన్నతమైన రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యను ప్రజలకు ఎండార్స్మెంట్ అవుతూ ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా పార్టీలు వెళితే ఖచ్చితంగా పార్టీలను ఎంత కాదన్నా, నువ్వు మన డ్రింక్ కానీ డబ్బులు ఇచ్చినా కూడా, ఏం మ్యానిపులేట్ చేసినా వాడు మంచి చేసేవానికి ఓటేస్తాడు. ఖచ్చితంగా విలువైన రాజకీయాల కోసం ప్రజలు చూస్తున్నారు. మనం విలువలతో ఉంటే ఖచ్చితంగా ప్రజలే గెలిపించుకుంటారు. ఓకే, బాల్కా సుమన్ వ్యాఖ్యల మీద ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించలేదు. స్పందించే అవకాశం ఉందా? స్పందించబోతున్నారా అంటే ఏం చెప్తారు? ప్రజలు స్పందిస్తారు కదా స్పష్టంగా. రేపు ఎన్నికలకు వెళ్తారు కదా, అప్పుడు రేవంత్ రెడ్డి మీద ప్రజలు స్పందిస్తారా, బల్కా సుమన్ మీద ప్రజలు స్పందిస్తారా? ఎవరైతే చెప్పులు తీసుకొని కొట్టమని ఆయనే అన్నాడు కదా, మన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు చెప్తున్నారు, చెప్పులు తీసుకుని కొట్టండి ఎవరు అడిగితే వాళ్ళని అన్నారు కదా. రేపు ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మరి అది ప్రజలు ఈ నాయకుల మీద ఏ విధంగా తిరగబడతారో, ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాలి. ఈరోజు ప్రభుత్వ పాలనలో ఉండవచ్చు, అధికారంలో ఉండవచ్చు రేవంత్ రెడ్డి గారు, అయితే వీలైతే 4 కేసులు పెట్టగలుగుతాడేమో. కానీ ఇట్లాంటి కేసులు పెడితే కేసీఆర్ గారు 1000 కేసులు పెట్టాల్సి ఉండేది అప్పట్లో. కానీ ఆ రోజులే నయం కదా అనిపించేలా ప్రవర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. వాస్తవానికి ఆల్రెడీ బల్కా సుమన్ గారి మీద కేసు పెట్టడం కూడా జరిగిందని కూడా మన మీడియా ద్వారా తెలుస్తుంది. ఎవరో చేశారో కూడా తెలుస్తుంది. శ్రవణ్ గారు, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కా సుమన్ పోటీ చేసి ఓడిపోయారు. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకే, ఆయన ఎంపీ స్థానం ఆశిస్తూ, ఎంపీ స్థానం కోసమే ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పరుష పదజాలం వాడారు. పరుష పదజాలం వాడితేనే టికెట్ వస్తుందని ఆయన గ్రహించి అలా చేస్తున్నారంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఆయన మీద. దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగా ఎంపీ టికెట్ కోసమే ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకొని ఇటువంటి పరుష పదజాలంతో అటువంటి వ్యాఖ్యలు చేశారని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు?
బల్క సుమన్కు టికెట్ వస్తుందా రాదా రావడానికి ప్రయత్నాలు చేయాలి అన్నంత నాయకుడు కాదండి. ఆ స్థాయి నాయకుడు కాదు ఆయన. తెలంగాణ ఉద్యమంలో ఒకేసారి 54 లాఠీ దెబ్బలు ఒక్కసాటిగా పోలీసు వాళ్ళు 54 దెబ్బలు కొట్టారు. కంటిన్యూగా కొట్టినా కూడా ఆయన ఉద్యమ మాట వినలే, ఉద్యమ నీతి వదలలేదు. అట్లాంటి ఆయన కేవలం ఒక ఎంపీ సీట్ కోసం, ఎమ్మెల్యే సీట్ కోసం చేస్తాడని కాదు. ఆయన ప్రతిఘటించే ధోరణి తెలంగాణ భావజాలానికి ప్రాబ్లమ్ వచ్చిన కేసీఆర్ గారికి గాని, బీఆర్ఎస్ పార్టీ గాని, తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఆయన తరహాలో స్పందించిన తీరుగానే చూడాలి. ఎంపీ సీట్ కోసం, ఎమ్మెల్యే సీట్ కోసం ఆయన ఏమి రాజీ పడే వ్యక్తి కాదు. ఇదేమి కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీలో అలా ఉంటుంది. ఎవరు ఎక్కువ వదులుతానో, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తేనో, ఎవరు ఎక్కువ మనకు తెలుసు కాంగ్రెస్‌లో అమ్మాయిలను ఉండబెట్టి కూడా పదవులకు టికెట్లు తీసుకున్నటువంటి విధానం ఆ పార్టీ వాళ్ళే ఆరోపించిన విధానం కూడా మనం చూశాం. ఇవన్నీ నేను చెప్పింది వేరే పార్టీ వాళ్ళు కాదు. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి మీదనే కోమటిరెడ్డి గారే 50 కోట్లు ఇచ్చారని చెప్పి అతనే వ్యాఖ్యానించిన విధానం చూశాం. ఇది ఇది కాంగ్రెస్ పార్టీ తరహాలో ఉంటుంది కానీ నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ తరహాలో అయితే రాజకీయాలు ఉండవు. ఎవరు గెలుపోవటములు ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు ఈ రోజు కూడా పాటిస్తుంది. గెలుపోవటములు కేవలం కేసీఆర్ లేదా కాంగ్రెస్ కారు గుర్తు మీదనే ఉంటుంది కానీ ఈ టికెట్లు ఈ వ్యక్తిగత క్యాండిడేట్స్ యొక్క క్రెడిబిలిటీ అనేది సెకండరీ అని చెప్పి ఆయన విశ్వసిస్తారు. అట్లాంటిది బల్క సుమన్ కోసం ఈ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నా అనుకోవడానికి వీలు లేదు. ఓకే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఈరోజు చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కు వచ్చారు. బీఆర్ఎస్ నేతలతో ఈరోజు మీటింగ్ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద కేసీఆర్ గారు స్పందించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? వాస్తవానికి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినా, కేసీఆర్ ఉపన్యాసం ఇచ్చినా ఏం మాట్లాడతాడు, ఇకపోతే ప్రత్యర్థులు నన్ను ఏ విధంగా తిడతాడు, ఈరోజు స్పష్టంగా ఏమైనా తిడతాడా, ఎక్కడ భాషలో తిడతాడా, నన్ను తిడితే వినాలని ఉందని కూడా వాళ్ళే ఆసక్తిగా చూస్తున్న వైన మనందరికీ తెలిసిన విషయం. టీవీల దగ్గర కేసీఆర్ మీటింగ్ పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా అతుక్కొని చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఏ విధంగా అంటే ఎవరిని విమర్శిస్తారో వాళ్ళు కూడా నన్ను ఈరోజు ఏమనబోతున్నాడు, ఎట్లా అంటున్నాడు కూడా ఆసక్తిగా తిలకించేటువంటి వైనం. బహుశా ఎందుకో కేసీఆర్ గారు గత సంవత్సరంన్నర నుంచి అనుకుంటా బహుశా ఆ తరహా ఉపన్యాసాలు కానీ ఆ తరహా వ్యంగ్యాస్త్రాలు కానీ వదిలేసి కేవలం చెప్పదలుచుకుంది సూటిగా 2 ముక్కల్లో చెప్పడం. గత ఎన్నికల్లో ప్రచార సభల్లో మనం చూసాం. దగ్గర దగ్గర 64 సభలు ఏదో పెట్టాడు. అన్నింటిలో కూడా చెప్పదలుచుకున్న సూటి ప్రశ్న, సూటి సమాధానం చెప్పాడు. నేనైతే ఇది వస్తుంది, అది వస్తుంది, అది వస్తుందని కానీ ఏ విధంగా ఏ పార్టీని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీని కానీ, బీజేపీ పార్టీని కానీ విమర్శించిన దాఖలాలు లేవు. మరి ఈరోజు కేసీఆర్ గారు నాకు తెలిసి ఆ విషయాన్ని ప్రస్తావించడానికి చెప్పుకుంటా. ఎందుకు హోందాత్మకంగా ప్రవర్తిస్తూ అంటే గత తాలూకు ఆ స్పీడ్‌నెస్ అంతా కూడా తగ్గించుకున్నాడు. బహుశా ఈరోజు అలాంటిది ఏం వ్యాఖ్యలు చేయకపోవచ్చు. కేవలం జరగాల్సినటువంటి భవిష్యత్ కార్యక్రమాల గురించి ఏదన్నా ఇస్తే చిన్నపాటి రివ్యూ ఉపన్యాసం ఇస్తుండొచ్చు అని నా ఉద్దేశం. ఓకే. ఓకే శ్రవణ్ గారు, థ్యాంక్ యూ.